రంపచోడవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేకపోతే పిల్లల పెంపకం గాని ఇద్దరు సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు కానీ మీరు మీటింగ్కి రాకపోతే, మీ పిల్లల మీటింగ్కి రాకపోతే ఆ రోజు చెప్తున్నా, తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా భోజిరెడ్డి గారు కూడా ఉన్నారు. భోజిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి. తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది, ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. చదువు మన జీవితాలను మారుస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దీనికి నిదర్శనం. దేశానికి గర్వకారణం, మనందరికీ స్ఫూర్తిదాయకం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలా మందికి అనుమానం ఉండేది, తల్లికి వందనం ఇవ్వగలుగుతామా, ఇస్తే లాభం ఏంటని. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులుండిగా ఇవ్వడం, మనసుండి ఇస్తున్నాం. నేను ఒక పర్పస్ కోసం కూడా ఆలోచించాను.
అందరం ఆస్తులు ఒకప్పుడు నేను చెప్పేవాడిని. 95, 96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి. మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ ఈరోజు మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. ఈరోజు నేను ఒకే మాట అడిగాను, చాలా మంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తూ ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, మీరు కూడా మీ తల్లులకి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎప్పుడో చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారని మిమ్మల్ని చదివించేవాళ్ళు. ఈరోజు రివర్స్ చేశాం. మీరు పుడితే భారం కాదు, నీ తల్లికి ఆదాయం. అందుకే మీ తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బంగారం మారిగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు జనాభా తగ్గిపోతా ఉంది. అలాంటి సమయంలో ఎక్కువ మంది, చాలా మందిని అడిగితే మీరందరూ చెప్తున్నారు పిల్లల్ని ఎట్లా పెంచాలని. ఈరోజు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఎవరైనా పిల్లలుంటే అంగన్వాడీకి పంపిస్తాం చిన్నప్పుడే, పేద పిల్లలందరినీ. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత 12 వరకు ఇప్పుడే మంత్రి గారు ఏమేమి ఫెసిలిటీస్ చెప్పారు. అక్కడి నుంచి మీ అందరికీ నాణ్యమైన చదువు ఇప్పించడమే కాకుండా సంవత్సరానికి 13,000 రూపాయలు మీ అకౌంట్కి, మీ పిల్లల పేరుతో 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల జనాభా కూడా నియంత్రణ అవుతుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో 2.1 ప్రతి ఒక్క కపుల్ అంటే భార్యాభర్తలు జీవితకాలంలో పిల్లల గారి కంటే దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఈరోజు 1.5కు పడిపోయాం. రేపు రాబోయే స్కూల్స్లో రాను పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇది కూడా ఒక మార్గం. ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను. 67,47,000 మంది పిల్లలకి 10,120 కోట్లు, 42,70,000 మంది తల్లుల అకౌంట్లో డబ్బులు వేశాం. అది ఈ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విశిష్టతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క గిరిజన ప్రాంతాల్లో 5,11,000 మంది, 3,91,000 మంది తల్లుల ఖాతాలో 664 కోట్ల రూపాయలు జమ చేశాం. ఈరోజు మీరు చూస్తే కొంతమంది తల్లిదండ్రులు 4, 5, 6 మంది, 7 మంది, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.